అమ్మ చచ్చిపోయిందా, నాన్న పోయాడా, ఓహో అదంతా ఫోటోలు తీసి వీడియో తీసి నాకు పంపించు, నాకు టైం లేదు. కొడుకు వస్తాడా, కూతురు వస్తాడా, మనవడు వస్తాడా, మనవరాలు వస్తుందా ఒక్కసారి చూడటానికి అని ఇలా వాళ్ళ జీవితాలు గడిపి 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 అంతమందుతారు. హైదరాబాద్ డిఫెన్స్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి ఆయన, మరియు అన్నిటికంటే ముఖ్యంగా మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు అయినటువంటి, మరియు ఆయనతో కలిసి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి విద్యావేత్త అయినటువంటి గౌరవనీయులు. అక్కడ నా అదృష్టం కొద్దీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో, ఆయన డైరెక్టర్ అండి కంపెనీకి, డిఫెన్స్ కంపెనీకి. అబ్దుల్ కలాం గారితో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. నేనేమి అంత స్నేహితుడిని కాదు, బట్ ఆయన నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆ ఇన్స్టిట్యూట్కి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు పిల్లలకి ఏం కావాలి, పిల్లలకి దృక్పథంలో మనం ఏమేమి వాళ్ళకి అందించాలి, ఈ రకంగా నాకు చాలా విషయాల్లో ఆయన నాకు సహాయం చేశారు. చాలామంది పిల్లల్ని నేను పొద్దున్న అడిగిన తర్వాత కొన్ని క్వశ్చన్లు ఏంట్రా, మంచి క్వశ్చన్ అడిగితే నేను చాక్లెట్ ఇస్తానన్నా. ఒక చాక్లెట్ అనుకున్నాను నేను. మీరు నమ్మండి, నా జేబుల నుంచి 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. దాదాపు 40 చాక్లెట్లు ఇవ్వాల్సి వచ్చింది. 40 క్వశ్చన్స్ వేశారు. ఎవరు? చిన్నపిల్లలు ఇంకా మంచి క్వశ్చన్స్ అడిగారు. 1, 2, 3, 4 క్లాసుల వాళ్ళు ఇంకా మంచి క్వశ్చన్స్ ఇచ్చారు, ఇంటర్మీడియట్ వాళ్ళకన్నా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే వాళ్ళల్లో మార్కులు 100కి 95, 98 చూపించడం కష్టం కాదు. ఓ 10 క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చి బట్టి కొట్టించి వాళ్ళ చేత రేపు అవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగి అందరికీ బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, పేరెంట్స్ తప్పట్లు కొడతారు. అలాంటి క్రికెట్ మెథడ్స్ కానీ, సింథటిక్ మెథడ్స్ కానీ మకా ఆర్గనైజేషన్ ఫాలో అవ్వదు అనేటువంటి అభిప్రాయం నాకు ఏర్పడింది. కాబట్టి ఇక్కడ అడుగు పెట్టా. పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, అమ్మ చచ్చిందా, ఆహా ఓ 2 స్పూన్స్ యాష్ పంపించు. ఇక్కడ కొడుకు వస్తాడా, కూతురు వస్తాడా, మనవడు వస్తాడా, మనవరాలు వస్తుందా ఒక్కసారి చూడటానికి అని ఇలా వాళ్ళ జీవితాలు గడిపి 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 అంతమందుతారు. మరి కుటుంబ వ్యవస్థ ఎక్కడికి పోయింది? ఏ స్థితికి వచ్చిందంటే, అమ్మ చచ్చిపోయిందా, నాన్న పోయాడా, ఓహో అదంతా ఫోటోలు తీసి వీడియో తీసి నాకు పంపించు, నాకు టైం లేదు.